జగన్‌కి అయితే ఈ నెలంతా తప్పదు. రెండోది అరెస్ట్‌కి సిద్ధపడ్డమా? లేకపోతే కోర్ట్‌లో ముందస్తు బెయిల్‌కి వేసుకోవడమా? ప్రస్తుతానికైతే అతన్ని నిందితుడిగా చేర్చలేదు. అతని పాత్ర ఉంది అన్నటువంటిది లిక్కర్ కుంభకోణం కేసులో పలు చోట్ల రాసినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఛార్జ్ షీట్‌లో నిందితుడిగా చేరిస్తే అరెస్ట్ చేసి నిందితుడిగా చేర్చాలా? లేకపోతే నిందితుడిగా చేర్చాక అరెస్ట్ చేయాలా? అన్నటువంటిదే ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. జగన్ ముందు ఇక్కడ ఆల్రెడీ లీగల్ ఎక్స్పర్ట్స్‌తో మాట్లాడకుండా ఉండడు. అదే సందర్భంలో ప్రిపేర్డ్‌గాను ఉండకుండాను ఉండరు. కాకపోతే ఏంటంటే మామూలు కేసుల్లో శిక్షలు పడ్డాక వార్తలు పెద్ద ఎత్తున వస్తుంటాయి. ఇక్కడ ముందుగానే మీడియా ట్రయల్ నడిచిపోతుంది. ఇవి ఆరోపణ, అభియోగము, నేరము, నిర్ధారణ, శిక్ష అన్నీ నడుస్తున్నప్పుడు దానికి అనుగుణంగా మానసికంగా సిద్ధం కావడం, లేకపోతే ఎదిరించి నిలబడ్డం అంటే అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లేదంటే ఒక ట్వీట్ చేసేస్తే జనం నమ్మేస్తారు అనుకుంటాం ఆయన భ్రమ. కింద నుంచి పై స్థాయి దాకా ప్రతి నాయకుడి చేత మాట్లాడించడం, దీంట్లో ఉన్నటువంటి అసలు విషయాలు, అంతకుముందు ఉన్నటువంటి మద్యం ధర ఎంత ఉండేది, అంతకుముందు ఉన్నటువంటి మద్యం అమ్మకాలు ఎంత ఉన్నాయి, మద్యం అమ్మకాలు పడిపోయినాయి, అట్లాగే ధర అంతకుముందు కంటే లాభం ఎక్కువ వచ్చింది, ఇట్లాంటివి చెప్పడం అన్నటువంటిది వీళ్ళకి లేదు. మీడియాని ఎలా ఫేస్ చేయాలన్నటువంటి అవగాహన లేనంత వరకు జగన్ డిఫెన్స్లో కాదు, ఎప్పుడూ ఇబ్బంది పడక తప్పదు.